కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనమును 8వ వచనాన్ని చదువుకుందాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎపఫ్రా అనబడేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. సంఘాలలో దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ దేవుని యొక్క పని పట్ల ఆసక్తి కలిగినటువంటి ఈ ఎపఫ్రా అనబడేటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే, ఎపఫ్రా అనగా సౌందర్యవంతుడు అని అర్థం. అయితే ఇతడు తన జీవితంలో తన పేరుకు తగ్గట్టే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతూ వచ్చాడు. ఈ ఎపఫ్రా అనబడేటువంటి వ్యక్తి ఈ కొలస్సీ అనబడేటువంటి సంఘాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు. ఎలాగూ ఈ సంఘాన్ని స్థాపించాడు అనంటే, వాస్తవానికి కొలస్సీ అనబడేటువంటి పట్టణం దేవుని యొక్క వాక్యానికి దూరమైనటువంటి పట్టణమయ్యింది. దేవుని వాక్యము ఏమాత్రం కూడా ఆ పట్టణంలో వినిపింపబడడం లేదు. ఎవరు కూడా ఆ పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం లేదు. వాక్యానికి దూరంగా ఉంది. ఆస్తికి ధనానికి మాత్రం అది గొప్ప పేరు పొందినటువంటి పట్టణమై ఉంది. మంచి ధనవంతులు అక్కడున్నారు, ధనికులు అక్కడున్నారు. కానీ దేవుని యొక్క సువార్త మాత్రం ఆ ఊరిలో, ఆ పట్టణంలో లేదు. అలాంటి పట్టణంలో పుట్టినటువంటి వాడు ఈ ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అనబడేటువంటి ఈ వ్యక్తి కొలస్సీ పట్టణంలో పుట్టినటువంటి వాడుగానే ఉన్నాడు. అన్య కుటుంబంలో, దేవుని ఎరగనటువంటి పట్టణంలో అతడు జీవిస్తూ ఉన్నాడు. తన జీవితంలో తాను దేవుని యొక్క సువార్తను ఏమాత్రము కూడా వినకుండా అనేకులు ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్నటువంటి వారితో కలిసి అతడు కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తన జీవితంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ అనబడేటువంటి పట్టణంలో దేవుని యొక్క సువార్తను విరివిగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నటువంటి ఎఫెసీ అనబడేటువంటి పట్టణం, అలాగే ఎపఫ్రా నివసిస్తూ ఉన్నటువంటి ఈ కొలస్సీ అనబడేటువంటి పట్టణం, ఆ రెండు పట్టణాల మధ్యలో 150 కిలోమీటర్ల దూరం ఉంది. కొలస్సీ పట్టణంలో మాత్రం దేవుని సువార్త ప్రకటించబడడం లేదు. దేవుని యొక్క కార్యములను ఎపఫ్రా గమనించిన వాడు కాదు. అయితే దేవుని యొక్క మాటలను ఈ కొలస్సీ పట్టణంలో వినబడిన కారణం చేత ఎఫెసీ పట్టణంలో వినబడుతున్నటువంటి దేవుని యొక్క సువార్త మాటలు ఎపఫ్రా యొక్క చెవిలో పడ్డాయి. ఫలానా చోట దేవుని యొక్క సువార్త వినబడుతుంది అనేటువంటి మాటలు ఎపఫ్రాకు తెలియపరచబడినప్పుడు ఎపఫ్రా పనగట్టుకొని అక్కడ ఏమి వినబడుతుందో విందామన్నట్టుగా ఎఫెసీ అనబడే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను వింటూ వచ్చాడు. దేవుని సువార్తను వినినటువంటి ఎపఫ్రా దేవుని వాక్యానికి లోబడిపోయాడు. అపోస్తలుడైన పౌలు దేవుని మాటల గురించి తెలియపరచబడుతూ ఉన్నప్పుడు ఎన్నడూ విననటువంటి ఈ మాటలు ప్రత్యేకముగా వింటున్నటువంటి ఎపఫ్రా తన మనస్సు మార్చుకుని రక్షణ పొందిన వాడై, దేవుని యొక్క మాటల ఎడల ఎంతో శ్రద్ధ భయభక్తులు కలిగినటువంటి వాడై కొన్ని దినాలు అక్కడే అతడు నివసించిన వాడిగా ఉండి దేవుని మాటలను అతడు వింటూ వచ్చాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం
19వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తురను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగిన గనుక యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యమును వినిరి. చాలండి. ఎవరు వీరు? యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యమును వినిరి. ఎక్కడ? ఎఫెసీ పట్టణంలో దేవుని సువార్త ప్రకటించబడతా ఉన్నప్పుడు, దేవుని మాటలు వినబడుతూ ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి ఆసియాలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థులనేమి యూదులనేమి అందరూ కూడా, దేవుని ఎరగిన వారు అన్యులు అందరూ కూడా అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు వినడానికి వచ్చిన వారిలో ఈ ఎపఫ్రా కూడా ఉన్నాడు. ఉన్నటువంటి ఈ వ్యక్తి దేవుని మాటలు వింటూ వచ్చాడు. వినినటువంటి ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. రక్షించబడినటువంటి ఈ వ్యక్తి నా దేశములో, నా స్వదేశములో నేను కూడా దేవుని మాటలు అనేకులకు వినిపించాలని తృష్ణ కలిగిన వాడై కొలస్సీ పట్టణంలో దేవుని యొక్క సువార్త ప్రకటనకు అతడు పూనుకున్నవాడై ఉన్నాడు. దేవుని మాటలు ప్రకటించడానికి అతడు ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు నేర్పినటువంటి పాఠాలను అనేకులకు నేర్పడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను అనేకులకు తెలియపరచడానికి ఈ ఎపఫ్రా అనబడేటువంటి వ్యక్తి దేవుని పరిచర్య కొనసాగించడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఎపఫ్రా దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉండగా ఎఫెసీ అనబడేటువంటి పట్టణంలో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అలాగే ఈ కొలస్సీ పట్టణంలో దేవుని సువార్త ప్రకటన చేస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఇరువురు ఎక్కడున్నారు? రోమా ప్రభుత్వంలో, రోమా పట్టణంలో వీరిరువురు కూడా చెరసాల్లో ఉన్నారు. ఇరువురు చెరసాల్లో ఉన్నారు అనే దానికి గుర్తుగా ఫిలమోను రాసినటువంటి పత్రిక ఒక మాట చూద్దాం. ఫిలమోను రాసినటువంటి పత్రిక 199వ పేజీ. ఫిలమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఫిలమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎవరంట? ఎపఫ్రా. ఎవరితోటి ఖైదీ అయి ఉన్నాడు? అపోస్తలుడైన పౌలుతోటి ఖైదీ అయి ఉన్నాడు ఎపఫ్రా. నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోకా వందనములు చెప్పుచున్నారు. చాలండి. ఈ ఎపఫ్రా ఎక్కడికి చేరాడు? తన గురువైనటువంటి అపోస్తలుడైన పౌలు దగ్గరికి దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తూ ఉన్న క్రమంలో అపోస్తలుడైన పౌలు రోమా ప్రభుత్వం వారు తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే ఇతడు కూడా కొలస్సీ పట్టణం నుండి తీసుకెళ్ళి రోమా చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు? రోమా ప్రభుత్వం వారు పెట్టినటువంటి చెరసాలకు, అలాగే కొలస్సీ అనబడేటువంటి పట్టణానికి 1600 కిలోమీటర్ల దూరంలో వీరు చెరసాలలో మగ్గుతూ ఉన్నారు. మరి విడిచిపెట్టబడిన సంఘం పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆసక్తి కలిగి దేవుని సువార్త ప్రకటన చేస్తూ ఉన్నటువంటి వీరు చెరసాలలో ఉంటే
సమకూర్చబడి దేవుని వాక్యాన్ని ప్రకటించి వారందరినీ కూడా దేవుని వాక్యము చేత కట్టబడినటువంటి ఆ సంఘము పరిస్థితి ఏంటి అని చెరసాలలో ఉన్నటువంటి ఎపఫ్రా తన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని? తన గురువైనటువంటి అపోస్తలుడైన పౌలుతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాలు ఎలాంటివేనంటే దేవుని యొక్క సువార్తను వక్రీకరించి దేవుని యొక్క సువార్తను వాస్తవంగా ప్రకటన చేయకుండా దుర్బోధలు ప్రబలుతూ ఉన్నటువంటి సమయంలో దేవునికి సువార్త మంచిగా ప్రకటన చేయాల్సినటువంటి ఆ సమయము అనేకులు కట్టబడి ఉన్నటువంటి ఆ సంఘము ఏదైతే కొలస్సీలో కట్టబడిన సంఘం ఏదైతే ఉందో, స్థాపించబడిన సంఘం ఏదైతే ఉందో, ఆ సంఘము ఎక్కడ ఈ దుర్బోధకులు మంచి మాటలను చెప్పాల్సినటువంటి బోధకులు కనుమరుగై చెరసాల్లో ఉంటే దుర్బోధకులైన వారు ఆ సంఘాన్ని పాడు చేసి ఆయా రకాలైన మార్గాల గుండా వారిని తప్పుదోవ పట్టిస్తారేమో అనేటువంటి భయంతో ఈ కొలస్సీ సంఘం పట్ల తనకున్న ప్రేమను బట్టి అపోస్తలుడైన పౌలుతో చెప్పాడు, అయ్యా విడిచిపెట్టబడి వచ్చినటువంటి ఆ సంఘము ఎలాగుందో, ఏమైపోయిందో, దాని గురించి ఎలాగుంటుందో, అక్కడేమో ఆయా రకాలైనటువంటి సంఘమును పాడు చేసి సంఘమును మంచి మార్గంలో నడిపించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. వారందరూ కూడా దేవుని మార్గానికి విరుద్ధంగా వారు ఆయా రకాలైనటువంటి మార్గాల గుండా వారు సంఘాన్ని పాడు చేస్తారేమో. కాబట్టి ఆ సంఘమునకు నీవు ఒక లేఖ రాయమని చెప్పానని అపోస్తలుడైన పౌలును ప్రేరేపిస్తే, అపోస్తలుడైన పౌలు తన దగ్గరే తన తోటి పనివాడైనటువంటి ఎపఫ్రా యొక్క జీవిత విశేషాలను గురించి రాస్తూ ఆ సంఘము ఎలాగుండాలో కోరుకుంటూ అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు రాశాడు. ఆ మాటలే ఈ కొలస్సీ అనబడేటువంటి పత్రికకు రాయిపోయినటువంటి మాటలు. కాబట్టి ఇరువురు కూడా చెరసాల్లో ఉండి ఆ సంఘము పాడైపోకుండా ఆ సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండుట కొరకు వారు పడుతున్న ప్రయాసను గురించి వారు రాసినటువంటి లేఖ ఈ కొలస్సీ అనబడేటువంటి పత్రిక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఎపఫ్రా అనబడేటువంటి వ్యక్తి సంఘము పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు చెరసాలలో ఉండి కూడా సంఘమును గూర్చినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తానున్నటువంటి స్థితిని బట్టి అతడు ఏమాత్రము కూడా బాధపడక సంఘము ఎక్కడ నష్టపోతుందో, సంఘము ఎక్కడ తప్పుదోవ పడుతుందో, సంఘము ఎక్కడ దేవునికి దూరం అయిపోతుందో అనేటువంటి భయంతో ఆ సంఘమునకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖ కొలస్సీలకు రాసిన పత్రిక అయ్యింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొలస్సీకి రాసిన పత్రికను గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన. చాలండి. ఏమంటున్నాడు? ఆ సంఘము ఎవరి చేత కట్టబడింది? ఎవరి చేత ఆ సంఘము స్థాపించబడింది? ఎవరి చేత ఆ సంఘము పోషించబడిందో, ఆ సంఘమును ఎవరు స్థాపించారో ఆ స్థాపకుడైనటువంటి ఎపఫ్రాను గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నమాట. ఇదిగో ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. మీరు ఏ సంగతులు అయితే నేర్చుకున్నారో, మీరు దేవుని గురించినటువంటి మాటలు ఒకప్పుడు కొలస్సీ పట్టణంలో దేవుని మాటలు వినిపింపబడకపోయినప్పటికీ ఎంతో శ్రద్ధ కలిగి, భయము కలిగి దేవుని మాటలు ప్రకటించాలనే ఆలోచన కలిగినటువంటి ఈ ఎపఫ్రా మీకు అనేక మాటలు వివరించాడు. ఎవరి ఎపఫ్రా? మా ప్రియుడు అని అంటూ ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి. ఎపఫ్రా తనకున్నటువంటి గుణలక్షణాలు అపోస్తలుడైన పౌలుకు
ఎంతో ఇష్టమై ఉన్నవి కనుక ఎపఫ్రా యొక్క క్రియలు అపోస్తలుడైన పౌలుకి ఎంతో ఇష్టమై ఉన్నవి కనుక ఎపఫ్రా అంటున్నాడు, అతడు మా ప్రియుడు అని అంటా ఉన్నాడు. ఎట్లాంటి సాక్ష్యం పొందాడు? తన పక్కనే ఉన్నటువంటి ఎక్కడో చుట్టపు చూపుగా దూరంగా వచ్చినప్పుడు వాళ్ళ స్థితిగతులు ఎలాగుంటాయో మనకు తెలియదు కాబట్టి బాగానే అందరం కౌగిలించుకుంటూ ప్రేమించుకుంటాం. కానీ దగ్గరగా కొన్ని దినాలుంటే మన ప్రేమను వెల్లడిపరుస్తామా? వెల్లడిపరచం. స్టార్టింగ్లో కాసేపు ఉంటుంది, ఆ తర్వాత రాను మన ప్రేమలో చల్లారిపోద్ది. ఆ ప్రేమ మునుపటి ప్రేమ కనబడదు. కానీ ఎపఫ్రా అపోస్తలుడైన పౌలుతో పాటు చెరసాలలోనే ఉన్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మా ప్రియుడైన ఎపఫ్రా అని పిలుస్తూ ఉన్నాడు. మాకెంతో ఇష్టమైనటువంటి ఎపఫ్రా అని పిలుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రేమను పొందుకున్నవాడు ఈ ఎపఫ్రా. తన పక్కనే నివాసము చేస్తూ ఉన్నప్పటికీ తన సహవాసములో ఏమాత్రం కల్మషము లేకుండా అతడిని ప్రేమిస్తూ ఉన్న విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, తోటి దాసుడు అని పిలుస్తూ ఉన్నాడు. తన పక్కనే ఉన్నటువంటి, తనతో సహవాసము చేస్తూ చెరసాలలోనే ఉన్నటువంటి తన ప్రియుడైనటువంటి ఎపఫ్రాను నా తోటి దాసుడు, నేను ఆ ఎపఫ్రా ఇరువురు కలిసి దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగిన వారము అని ఎపఫ్రాను ఏం చేస్తున్నాడు తెలుసా? తనతో పాటు సమానముగా ఎంచుకుంటా ఉన్నాడు. తనతో పాటు గొప్పవానిగా ఎంచుకుంటా ఉన్నాడు. తను హీనపరిచినటువంటి వ్యక్తిగా కనబడడం లేదు. అపోస్తలుడైన పౌలు ఎపఫ్రా తనతోటి పనివానిగా అతడు గుర్తిస్తూ ఉన్నాడు. తన పనిని అతడు గుర్తించగలుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అతడు 8వ వచనంలో అతడు మా విషయములలో అదండి ఎలాంటి వాడట? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరిగినటువంటి, దేవుడు తెలియబడినటువంటి ఆ దేశంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఎవరి ద్వారా అయితే దేవుని మాటలు నేర్చుకున్నాడో ఆ అపోస్తలుడైన పౌలు దగ్గర తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడాలని ఎపఫ్రా నేర్పించిన మాటలు కాదవి. అపోస్తలుడైన పౌలు హృదయంలో నుంచి వస్తున్నటువంటి మాటలు. అతడు అంటున్నాడు, అతడు మా ప్రియుడు అని అంటూ ఉన్నాడు. అతడు మా తోటి దాసుడు అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా విషయములో అనే దగ్గర ఫుట్నోట్లో ఏమని రాయబడింది? అదండి ఎవరి విషయాల్లో? మీ విషయాల్లో. ఏ సంఘమునైతే ఎపఫ్రా ప్రేమించాడో, ఏ సంఘమునైతే ఎపఫ్రా కాపరిగా ఉన్నాడో, ఏ సంఘమునైతే ఎపఫ్రా కట్టి ఉన్నాడో ఆ సంఘమును గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎక్కడో చెరసాల్లో ఉన్నటువంటి పౌలు అంటున్నాడు, ఇదిగో ఎపఫ్రా మీ విషయములలో ఎంతో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడై ఉన్నాడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎక్కడో సంఘం ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎపఫ్రా వారి ఎడల నమ్మకమైన వాడిగా కనబడతా ఉన్నాడట. నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు. కొద్ది వాటిలో నమ్మకమైన వానికి గొప్ప వాటిని దేవుడు అనుగ్రహిస్తాడట. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎలాంటి వాడితడు? తన సంఘము పట్ల అతడు ఎంతో నమ్మకమైన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. వారి ప్రేమను గురించి సంఘము ఇలాగా ట్రీట్ చేస్తుంది, సంఘం ఇలాగా చూసుకుంటుంది, సంఘం ఇలాగా ఐక్యతతో ఉంటుంది, సంఘం ఇలాగా అని ఆ సంఘముల గురించి చెరసాల్లో ఉన్నప్పటికీ వారి మధ్యలో వస్తున్న సంభాషణ ఎలాంటిదో తెలుసా? మా సంఘం ఇలాంటిది అనని అనేకులు అక్కడ వింటూ ఉండగా
ఎఫెఫ్రా తన సంఘమును గురించి ఎంతో గొప్పగా చెప్తా ఉన్నాడు. క్రీస్తు నందలి ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. వారి ప్రేమను గురించి, వారి మంచితనాన్ని గురించి, వారి గుణగణాల గురించి ఏలు పెట్టి చూపించి వారిలో ఉన్న తప్పిదాలను మాత్రమే అతడు చెప్పి, అతడు కాకుండా అతడు ఏం చెప్తున్నాడు తెలుసు, వారి ప్రేమను గురించి చెప్తున్నాడు. అది చిన్న సంఘమే కానీ బాగా చూసుకునిద్దయ్యా. అది చిన్న సంఘమే కానీ మంచి ప్రార్థన చేస్తూ ఉంటుంది. చిన్న సంఘమే కానీ ఐక్యతతో ఉంటుంది. చిన్న సంఘమే కానీ ప్రేమ కలిగి ఉంటారు. ఈ గుణాలను అక్కడ వారు కనపరిచారు కాబట్టి ఇక్కడ పరిచారకుడు అయ్యి ఉన్నటువంటి ఎఫెఫ్రా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఆ సంఘములో చూచిన వాటిని అతడు చెప్పగలుగుతూ ఉన్నాడు. ఆ సంఘమునకు తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అతడు అంటున్నాడు, మీ ప్రేమను మాకు తెలియపరిచిన వాడు. అంటే వారు ప్రేమ కలిగిన వారు కాబట్టే అతడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఎఫెఫ్రా అనబడేటువంటి ఈ వ్యక్తి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఎఫెఫ్రా అనబడేటువంటి వ్యక్తిని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ సంఘము చెల్లా చెదురవ్వకూడదు. ఆ సంఘము దుర్బోధల వైపు వెళ్ళకూడదు. మంచి సంఘముగా అది వర్ధిల్లాలని ఉద్దేశముతోటి తన సంఘమును గురించి అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ సంఘమును బలపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 4వ అధ్యాయం 12వ వచనంలో, మీలో ఒకడును, ఎక్కడ వాడితను? వాళ్ళ మధ్యలోనే పుట్టినవాడు, వాళ్ళ మధ్యలోనే పెరిగినవాడు, వాళ్ళ మధ్యలోనే నివసించుతున్నటువంటి ఈ ఎఫెఫ్రా అనబడేటువంటి ఈ వ్యక్తి క్రీస్తు పరిచారకుడుగా తర్వాత మారాడు. కానీ ఇదిగో మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడనైన ఎఫెఫ్రా. అదండి ఎక్కడున్నాడు ఇప్పుడు? దూరంగా ఉన్నాడు. కానీ ఈ ఉత్తరంలో, ఈ లెటర్లో ఏమని చెప్తున్నాడు? వారందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో, అదండి ఎలాంటి వాడు? ఈ ఎఫెఫ్రా ఎక్కడో దూరంగా చెరసాల్లో ఉన్నాను కదా అని చెప్పని ప్రార్థన పక్కన పెట్టినవాడు కాదు. సంఘమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ సంఘములో ఉన్న వ్యక్తులకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మీ అందరికీ కూడా వందనాలు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక ఏం చేస్తున్నాడంటే వారందరూ ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు? మీరు సంపూర్ణులుగా ఉండాలి, ఏ లోపము లేని వారిగా ఉండాలి, ఏ కొరత లేని వారిగా ఉండాలి. మాటల్లోనూ, క్రియల్లోనూ, పద్ధతుల్లోనూ, అన్ని విషయాల్లో కూడా మీరు ఏ లోపము లేని వారిగా ఉండాలని అతడు కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రతి నిత్యము కూడా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. తన సుఖం కోసం కాదు, తన ఆలోచన కోసం కాదు, ఇతడు తన సంఘము కోసం అతడు నిత్యము కూడా పోరాడే మనస్తత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. వారు ఎలాగ ఉండాలని? నేను చెరసాల్లో ఉన్నప్పటికీ వారు సంపూర్ణులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. వారు సంపూర్ణ ఆత్మ కలిగి ఉండాలని అతడు కోరుకుంటా ఉన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. తన ప్రక్క వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. 13వ వచనం, ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియరా పొలి వారి కొరకును
బహు ప్రయాసపడుచున్నాడని ఇతరుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరి సాక్ష్యం ఇస్తా ఉంది? అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తన స్థితిగతిని ఎరిగినటువంటి పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తన ప్రక్కనే సహవాసము చేస్తున్నటువంటి పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇరువురు రోమా ప్రభుత్వంలో చెరసాల్లో ఉంచబడినటువంటి ఆ సమయంలో ఇరువురు కూడా ఒకే చోట ఉన్నప్పటికీ తన సాక్ష్యంను కాపాడుకుంటూ బ్రతికినటువంటి ఎపఫ్రాను గురించి అపోస్తలుని పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతడు ఎలాగూ ఆ పరిస్థితిని గమనించినప్పుడు ఇతడు మీ కొరకు, లవోదికయ వారి కొరకును, హియరావ పొలివార వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏ ఏ సంఘాలు అయితే తనతో పరిచయం అయి ఉన్నాయో వారందరి కొరకు కూడా అతడు బహు ప్రయాసపడతా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఆత్మీయంగా దేవుని యొక్క పరిచర్య చేయుటకు అతడు దూరంగా ఉన్నప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ అతడు మాత్రం ఎడతెగక ప్రార్థనలో వారి కోసం, వారి క్షేమం కోసం, వారి కుటుంబాల కోసం అతడు నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడట. ఆ సంఘం మాత్రమే కాదు, తన తోటి సంఘములైనటువంటి వారి కొరకు కూడా అతడు బహు ప్రయాసపడతా ఉన్నాడట. ప్రయాసపడతా ఉన్నాడు. తనకు చేతనైనటువంటి ప్రార్థన సహాయమును అతడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎవరితను? ఎపఫ్రా అనబడేటువంటి వ్యక్తి. ఎపఫ్రా అనగా సౌందర్యవంతుడు. ఏ విషయంలో సౌందర్యవంతుడు? ఇతడు ఆత్మీయ సౌందర్యవంతుడు. దేవుని పని కొరకు తృష్ణ కలిగిన సౌందర్యవంతుడు. దేవుని పని కొరకు ప్రయాసపడే సౌందర్యవంతుడు. దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేసే సౌందర్యవంతుడు. కాబట్టి ఇలాంటి గుణలక్షణాలు ఇతని జీవితంలో దేవుని యొక్క మెప్పును పొందుతూ ఉన్నాయి. బాహ్య సౌందర్యం కలిగినటువంటి వాడు దావీదు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము ఒక వ్యక్తి ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25-26. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించచ్చు వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. చాలండి. ఎంత గొప్ప సౌందర్యవంతుడు! ఇతడు పైకి కనబడే సౌందర్యవంతుడు. ఎలాంటి సౌందర్యవంతుడు? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు బహు సౌందర్యవంతుడు. అతని వెంట్రుకలు 200 తులములు. అతను కత్తిరించుకుంటే సంవత్సరానికి 200 తులములు కలిగినటువంటి వెంట్రుకలు. ఎక్కడ కూడా ఏ లోపము లేనివాడు. ఇతని పేరేం పేరు? అబ్షాలోము. అబ్షాలోము. ఎక్కడ వింటాం ఈ మాట? తన తండ్రిని హింసించి తన తండ్రి యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకొనుటకై అతడు తన తండ్రి దగ్గరకు వస్తున్న మనుషులందరినీ కూడా మభ్యపెట్టి వారందరికీ కూడా లేనిపోయిన మాటలన్నీ కూడా కల్పించి తండ్రి మీదే ఉసుగొల్పి తండ్రిని అడవుల్లోకి నెట్టినటువంటి వ్యక్తి అబ్షాలోము. గుణం మంచిదేనా? సౌందర్యం ఎలాగుంది? బహు సౌందర్యవంతుడు. పేరు రాయబడింది ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడ కూడా లేడట. ఏం చేసుకోవడానికి సౌందర్యం? గుణం మంచిది కానప్పుడు, బుద్ధి మంచిది కానప్పుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకడం చేత కానప్పుడు మనకున్న సౌందర్యం అంతా కూడా వ్యర్థమే. ఇంత గొప్ప సౌందర్యం కలిగి ఉన్నాడు కానీ తండ్రికి శోకాన్ని కలిగించిన వాడు, తండ్రిని ఏడ్పించిన వాడు,
తండ్రిని అడవుల పాలు చేసిన వాడు, తండ్రిని దూషించిన వాడు, తండ్రిని బాధ పెట్టిన వాడు, తండ్రి ఏడ్పుకు కారణమైన వాడు ఈ అబ్షాలోము అండి. ఇతని చరిత్ర గురించి చదివితే చాలా టైం పడుతుంది కాబట్టి క్లుప్తంగా చెప్తా ఉన్నాను. అతడు బాహ్య సౌందర్యం కలిగిన వాడే, కానీ ఆంతర్యంలో దేవునికి అయిష్టమైన వాడు, దేవుడి చేత విసర్జింపబడిన వాడు ఈ అబ్షాలోము. పైకి కనబడే సౌందర్యమును దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి ఎఫెఫ్రా అనగా అతడు సౌందర్యవంతుడు. ఇతనిలో ఉన్న గుణాలు ఎలాంటివి? ఇతడు సంఘమును ప్రేమించిన వాడు, అన్ని కుటుంబంలో పుట్టినప్పటికీ సంఘం పట్ల ఆసక్తి కలిగిన వాడు, ఎక్కడో చెరసాల్లో ఉన్నప్పటికీ సంఘం కొరకు ప్రార్థన చేసేవాడు, చెరసాల్లో ఉన్నప్పటికీ సంఘము ఎడల అతడు ప్రయాసపడే మనస్తత్వం కలిగిన వాడు. ఇంత గుణాలు, ఇన్ని గుణ లక్షణాలు కలిగినటువంటి ఎఫెఫ్రా దేవుని యొక్క మెప్పును పొందుకోగలుగుతూ ఉన్నాడు. సంఘంలో సమకూర్చబడినటువంటి మనలో బాహ్య సౌందర్యము ఎడల దేవుడు ఇష్టపడేవాడు కాదు, కానీ మన ఆంతర్యంలో ఉన్నటువంటి సౌందర్యం ఏదైతే ఉందో, దేవుని మెప్పును పొందుకునే సౌందర్యం ఏదైతే ఉందో, ఇది తప్పక మన ఆశీర్వాదమునకు కారణమవుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఏ పనిని దేవుని మెప్పుకి అప్పగించగలుగుతా ఉన్నాం? మనం చేసే పని దేవుని మెప్పు పొందగలుగుతా ఉందా? మన తృష్ణ, మన ఆశ, మన ప్రయాస, మన ప్రార్థన దేవుని మెప్పును పొందుకోగలుగుతా ఉందా? ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయగలిగితే ఈ చిన్న వాక్యము మన హృదయంలో దేవుడు తన కార్యమును జరిగించి మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.